పాకిస్తాన్ సైనిక మోహరింపులు భారత సరిహద్దుల వైపుకి వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ ట్యాంకులు కావచ్చు, ఇతరత్రా వస్తున్నాయి. ఇది కొన్ని వీడియోస్‌ని పాకిస్తాన్‌లో ఉన్నటువంటి కొంతమంది ఔత్సాహికులు ప్రొజెక్ట్ చేస్తే, దాన్ని భారత్‌లో ఉన్నటువంటి వాళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్‌గా వాళ్ళకి అక్కడ సరిహద్దుల్లో కావాల్సిన మోహరింపులు అప్పటికి, ఇప్పటికి ఉన్నాయి. మన దగ్గర కూడా అక్కడే మోహరింపులు ఉన్నాయి. అదనంగా బలగాల్ని తీసుకొచ్చేటటువంటి ఉద్దేశ్యం ఏమీ లేదు. కాకపోతే వాళ్ళు భయపడుతున్నారు. పాకిస్తానోళ్ళైతే మాత్రం భయపడుతున్నారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాతన ఒక నెల రోజుల దాకా వాళ్ళకైతే వణుకుంటుంది. ఎందుకంటే క్రిందటిసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరణాలు సంభవించిన తర్వాతన వాళ్ళకి దశదిన కర్మలు పూర్తయ్యాక 11వ రోజు నుంచి 13వ రోజు దాకా జరిగిన తర్వాతన మన నుంచి అటాక్ జరిగింది. అది ఏదైతే ఆపరేషన్ సింధూర్ అయినా, అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ 1 అయినా 2 అయినా అప్పటిదాకా భయమైతే వణుకైతే ఉంటుంది. వాస్తవంగా మనం ఏం చెయ్యాలి? మనకు ఆల్రెడీ త్రివిధ దళాలు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నాయి. అటు సర్క్రీక్ దగ్గర ఉన్నాయి, ఇటు పక్కన సరిహద్దు ప్రాంతాల్లో మోహరించున్నాయి. విన్యాసాల పేరుతో ఆల్రెడీ మొబలైజ్ చేసుకుని ఉన్నాం. చెయ్యాలి అంటే పాకిస్తాన్ని పెద్ద కష్టం కాదు. ఓన్లీ ఇష్యూ వల్ల పాకిస్తాన్ ప్రత్యక్ష ప్రమేయం ఉందా, పరోక్ష ప్రమేయం ఉందా? పరోక్ష ప్రమేయం అయితే గనక టెర్రరిస్ట్ గ్రూపులు వాళ్ళు ఇప్పుడు చేస్తున్నదల్లా భారతదేశంలోని వాళ్లే ప్లాన్ చేసుకున్నారన్నటువంటి కోణంలో. ఇది అంతవరకు నిజమైతే గనక పాకిస్తాన్ సేఫ్. అలా కాకుండా పాకిస్తాన్ ఐఎస్ఐయో, పాకిస్తాన్ ప్రభుత్వమో దగ్గరుండి వీళ్ళతో ఇదంతా నడిపించి ఉంటే మాత్రం పాకిస్తాన్‌కి వీపు వాయడం కాదు, తల పగులుతుంది.